Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నానండి. అది నడుము లూజ్ 35 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. సో అందుకోసం ఆల్తి బ్లౌజ్ ఇది. సో ఆల్తి బ్లౌజ్ని ఎలా మెజర్మెంట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే కాజాపట్టిని ఫోల్డ్ చేసేసి అక్కడ నుంచి టేప్తో మెజర్మెంట్ చేసుకోవాలి. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని హుక్స్ పట్టి దగ్గర ఎండ్ అయితే చేయాలి. సో అక్కడ వరకు ఎంత వస్తుందో అంత అయితే నడుము లూజ్ ఉంటుందండి. సో అదైతే నాకైతే 35 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 35 ఇంచులు నడుము లూజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ రౌండ్ ఎలా తీసుకోవాలో చూద్దాము. అండ్ మా బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. బ్లౌజ్ పొడవు చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్ టక్స్ ఉంది కదా అక్కడ వరకు పట్టుకోవాలి. ఇక్కడ నుంచి అయితే నాకు 16 ఇంచెస్ వచ్చింది. సో అది బ్లౌజ్ పొడవు. నెక్స్ట్ బ్యాక్ రౌండ్ వచ్చేసి ఎంత ఉందో ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలి. నాకు 9.5 వచ్చిందండి. సో 9.5 వచ్చింది. అది బ్యాక్గ్రౌండ్. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి చూసుకోవాలి పొడవు ఎంత ఉంది అని. ఇక్కడైతే 7 వచ్చిందండి. నాకు 7కి 1 పాయింట్ ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్ట్రైట్గా ఇక్కడ వరకు 5.5 కానీ 6 కానీ తీసుకోవచ్చు. సో ఇది బిగ్ సైజ్ కాబట్టి 6 తీసుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి 9 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. సో ఇక్కడ ఎడ్జెస్ లెవెల్గా ఉండేలాగా కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే మార్జిన్ వేసుకోండి. లైన్ డ్రా చేసుకోవాలి మార్జిన్తో. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ యాడ్ చేసుకొని నేను 17 ఇంచెస్కి పెట్టుకున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్లో పోతుంది 1 ఇంచ్, పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్. నెక్స్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి మనకి 35 ఇంచెస్ వచ్చింది కదా. సో దాన్ని డివైడెడ్ బై 4తో డివైడ్ చేయాలి. సో దాన్ని ఎలా తీసుకోవాలో నేను టేప్లో క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ టేప్ అయితే 35 ఇంచెస్ దగ్గరికి అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుంటే దాంట్లో సగం వచ్చేసి 17.5 వస్తుంది. సో దాంట్లో మళ్ళీ హాఫ్ చేసుకోవాలి. సో అప్పుడు ఎంత వస్తుంది? 8 ముక్కాలు అయితే వచ్చిందండి. సో ఇక్కడ 8 ముక్కాలు అనేది ఇక్కడ కింద అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్లో 8.75 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని అండ్ నెక్స్ట్ టక్స్ కోసం బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్, నెక్స్ట్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. అది 2 ఇంచెస్ కూడా చేసుకోవచ్చు. మీ క్లాత్ని బట్టి మీకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు అండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డివైడ్ చేసింటే 35ని డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8 ముక్కాలు వచ్చింది కదా. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ వేసుకుంటే అది స్టిచ్చింగ్లోకి వెళ్తుందనమాట. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలి కాబట్టి అందుకోసం నేను ఒక చిన్న టిప్ అయితే మీకు చెప్తాను. అది కంపల్సరీ నోట్ చేసి పెట్టుకోండి. ఇలా 28, 29, 30, 31, 32, 33, 34 అట్లా బ్లౌజ్ సైజెస్ అయితే ఉంటాయి కదా. అందులో 30 అనేది సెంటర్ అనమాట. అంటే మీడియం సైజ్ బ్లౌజ్ అనేది 30, అంతకంటే ఎక్కువ అంటే 31, 32, 33, 34 అట్లా వస్తే అప్ టు 35, 36 వరకు ఎంత వచ్చినా అది బిగ్ సైజ్ బ్లౌజ్, మిగతాది స్మాల్ సైజ్ బ్లౌజ్. అలా వచ్చినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఇది అయితే బ్లౌజ్ 36 కదా. సో ఈ 36 బ్లౌజెస్కి మనమైతే 5.5 ఇంచులు కానీ 6 ఇంచులైనా మార్క్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇది 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను షోల్డరు. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉన్నప్పుడు అయితే 5 చేసుకోవచ్చు. అంతకన్నా తక్కువ ఉంటే 4.5 చేసుకోవచ్చు, అంటే 4 ముక్కాలు. సో ఇక్కడ చంక అనేది మనం చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 30 అంటే చిన్న సైజ్ బ్లౌజ్. సో దానికైతే 6 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు. ఇది 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఎక్కువ, కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం లావుగా ఉంటారు కదా వాళ్ళ కోసం అనేది. సో అందుకోసం నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. సో మొత్తం 7 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. చంక రౌండ్, ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి. సో ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇటువైపు కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
సో ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. సో చెస్ట్ పాయింట్ని ఎలా మార్క్ చేసుకోవాలంటే మనం నడుం లూజ్ బేస్ చేసుకొని అయినా మార్క్ చేసుకోవచ్చు. సో నడుం లూజ్ 8 ముక్కాలు వచ్చింది కదా, సో ఇలాగా దీన్ని తీసుకొని అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదా ఆల్ ది బ్లౌజ్ తీసుకొని అయినా సరే మార్క్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని బేస్ చేసుకునే చెప్తున్నాను చూడండి. సో మీడియం సైజ్ బ్లౌజెస్ కంటే బ్లౌజ్ సైజు 30 అట్లా ఉంటే మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ ఉంటే 1.5 లేదా 1.5 వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే. సో ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి 1.5 కూడా మార్క్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇలా చెప్పాను కదా, నెక్స్ట్ వచ్చేసి మీకు ఆది బ్లౌజ్తో కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సో ఇలా అయితే బ్యాక్ సైడ్ ఇలా చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ నాకు 20 ఇంచెస్ అయితే వచ్చింది. సో అందులో హాఫ్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. కరెక్ట్గా 10 ఇంచెసే వచ్చింది చూసారా. సో ఇప్పుడు లేదు అలా కాకుంటే పాయింట్ ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి కొంచెం లూజ్ ఫిట్నెస్ అంతా నీట్గా ఉండాలంటే 1.5 కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. అప్పుడైతే మనకి 10.5 వస్తుంది. నేను టోటల్గా ఒక 1.5 ఇంచ్ యాడ్ చేసుకొని 10.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో అది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా నడుము లూజ్ బేస్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకోవచ్చండి. ఇది చిన్న చిన్న టిప్స్ అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడైతే మనం ఈజీగా బ్లౌజ్ మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఎడ్జ్లో, ఓకేనా. తర్వాత ఈ లైన్ డ్రా చేసుకోవాలి. మనం క్లాత్ ఎక్కువగా ఉంటే సో ఒక 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. నార్మల్గా క్లాత్ సరిపోయేంత ఉందనుకోండి, సో లేదా తక్కువ ఉంటే 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ లోపల ఫోల్డింగ్కి. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంక రౌండ్ అయితే తీసుకోవడం కోసం నేనైతే ఇక్కడ 1.75 ఇంచుకి అయితే పెట్టుకున్నాను. సో చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 1.5 1.5 పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను స్కేల్ యూస్ చేస్తున్నాను రౌండ్ కోసం. ఇదైతే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది నీట్గా. సో ఇలా మార్క్ చేసుకోవచ్చు. స్కేల్తో కరువు ఇలాగా డ్రా చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి చంక రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి మెజర్ చేసుకుందాము. ఇక్కడ కింద లైన్ ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని చూసారా కరెక్ట్గా 10.5 వచ్చింది మనకి. సో ఆల్ ది బ్లౌజ్లో కూడా ఇంతే ఉందండి. సో కరెక్ట్గా వచ్చింది, ఇలా రావాలి కరెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కావాలంటే దీంట్లో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసారా ఆల్ ది బ్లౌజ్ ఇది చూసారా కరెక్ట్గా 10 ఇంచెస్ అయితే వచ్చింది ఇక్కడ. సో మనం ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకు కూడా అంతే వస్తుంది. 1.5 ఇంచు ఒక 1.2 పాయింట్స్ ఎక్కువ తక్కువ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడైతే మనం నెక్ రౌండ్ మార్క్ చేసుకోవడం కోసం నేను 2.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు అందులో 9.5 వచ్చింది. ఇక్కడ ఖర్చు కోసం యాడ్ చేసుకుంటూ అంటే 9.5 అవుతుంది అనమాట. నేను ఇక్కడికి మార్క్ చేసుకుంటాను, 9.75కి మార్క్ చేసుకుంటున్నా. బ్లౌజ్ పొడవు అనేది 9.75. సో ఇక్కడ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని మనం మార్క్ చేసుకోవచ్చు. అంటే పైన 2.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2.75 పెట్టుకుంటున్నాం. అప్ టు 3 ఇంచెస్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం బ్రాడ్ నెక్ కావాలంటే అనమాట, బ్యాక్గ్రౌండ్ బ్రాడ్ కావాలంటే. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ని జాయిన్ చేసుకోండి, లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇలా బాక్స్ షేప్ అయితే వస్తుంది. ఈ బాక్స్ షేప్లో మనం రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. దానికోసం మనం స్కేల్ అయినా యూస్ చేయొచ్చు, లేదా హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే స్కేల్ చాలా బాగా యూస్ అవుతుందండి. సో ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. సో ఆది బ్లౌజ్లో షోల్డర్స్ రెండు ఒక దగ్గర పట్టుకొని ఇలా అయితే ఒక్క హాఫ్ ఇంచ్ కాకుండా కొంచెం 1/2 ఇంచ్ పక్కగా పెట్టుకొని ఇలా అయితే చూసుకోవాలి. చూసారా మనకైతే కరెక్ట్గా వచ్చింది, ఎగ్జాక్ట్గా వచ్చింది. 1/2 ఇంచ్ ఎందుకు పక్కగా పెట్టుకుంటున్నామంటే మనం అక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, 1/2 ఇంచ్ కాదు 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి పక్కగా పెట్టుకోమన్నా. సో సేమ్ ఇప్పుడు అలాగే మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, సో అది ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్న దగ్గరికి అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ చిన్న కట్ పెట్టుకోవాలి,
ఇక్కడ కట్ పెట్టుకున్నాక ఇక్కడ మనకు ఫోల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఒక 4.5 ఇంచుకి అయితే మనం మార్క్ చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే 4 ఇంచెసే మార్క్ చేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి, బ్లౌజ్ పొడవు కూడా ఎక్కువ ఉంది కాబట్టి నేను 4.5 అని చెప్పాను. సో ఈ లైన్ నుంచి 1/2 ఇంచ్ అటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు మనం మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి లైన్స్. సో ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ 2 డాట్స్ మనకు సేమ్గా వస్తాయి, ఈక్వల్గా వస్తాయి. చూసారా కింద కూడా మనకైతే మార్కింగ్ పడింది. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి మార్కింగ్ ఎగ్జాక్ట్గా ఇక్కడే చేసుకోవాలని తెలుస్తుంది అనమాట. సో ఇదైతే బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా పెట్టుకోవాలి. సో ఇదైతే నేను స్ట్రైట్ కటింగే చేస్తున్నాను. ఫస్ట్ మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏ కటింగ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. స్ట్రైట్ కటింగా, క్రాస్ కటింగా. సో ఇలా స్ట్రైట్ కటింగ్ పెట్టుకొని ఎగ్జాక్ట్గా పైన అవుట్లైన్ డ్రా చేసుకోవాలి బ్యాక్ నెక్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చంక రౌండ్ దగ్గర కూడా మనం అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 1/2 ఇంచ్ లోత్ అయితే తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్కి. సో అలా తీసుకోవాలంటే మనకి ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలో ఐడియా ఉండడం కోసం అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ కోసం ఇక్కడ 2 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేస్తున్నాను. ఇటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్ని కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ మార్క్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే లైన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇక్కడ లోత్ అయితే తీసుకోవాలి కదా, ఒక 1/2 ఇంచ్ అయితే లోత్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. సో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కర్వ్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1.5 ఇంచ్ నేను ఎక్స్ట్రా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అప్ టు 2 ఇంచెస్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను క్లాత్ తక్కువ ఉందని చెప్పి 1.5 ఇంచే మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 ఈక్వల్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్కి అయితే ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా 1/2 ఇంచ్ అయితే కిందకి మార్క్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజెస్ కాబట్టి నేనైతే చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం దాన్ని చూసి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇది 36 బ్లౌజ్ కాబట్టి సైజు నేనైతే 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. అదే 30, 31, 32 అయిందనుకో మీరు 2.5కి మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే పైకి మార్క్ చేస్తున్నాను. క్రాస్గా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా కరువు షేప్లో డ్రా చేసుకోవాలి ఆ పాయింట్ దగ్గరికి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే 2.5 ఇంచుకి మార్క్ చేసుకున్నాము. హైట్ అయితే మనం మెజర్ చేసుకున్నప్పుడు 7 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్లో పోతుంది అనమాట. నెక్స్ట్ 7 ఇంచెస్ కదా, పైన ఖర్చుతో కలుపుకొని 7.5 ఇంచులకి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 2.25 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను. సో బ్యాక్ సైడ్ కూడా మనం అలాగే మార్క్ చేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి. సో ఇలా బాక్స్ షేప్ అయితే వచ్చింది. దీంట్లో మనం రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. నేను దానికోసం స్కేల్ అయితే యూస్ చేస్తున్నాను. హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఇలా మనం ఎంత కరెక్ట్గా డ్రా చేసుకుంటామో సో అంతే నీట్గా వస్తుంది. సో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. చూసారా కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. యాస్టీస్గా ఇలాగే మనం ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలాగే వస్తుందన్నమాట స్టిచ్చింగ్ చేసుకున్నాక. సో మనం కటింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక పాయింట్ మిస్ అయినా కూడా బ్లౌజ్ అనేది నీట్గా ఫినిషింగ్ ఉండదు అండ్ సరిగా కూర్చోదన్నమాట. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు అంత ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు. సో దానికోసం ఈ మెజర్మెంట్స్ అనేవి కొన్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా నేనైతే కట్ చేస్తున్నాను. యాస్టీస్గా మనం ఎలా అయితే డ్రా చేసుకుంటామో దానిపైనే కట్ చేసుకోవాలి.
సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ నెక్ రౌండ్ కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఎందుకు కట్ చేయలేదంటే దాన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి కాబట్టి కట్ చేయలేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కాబట్టి బ్యాక్ పార్ట్ని కూడా నేను కట్ చేసుకున్నా. ఒకసారి రౌండ్ ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తున్నాను. మామూలుగా భుజాలు జారే ప్రాబ్లం ఉంటుంది అందరికీ, భుజాలు జారిపోతూ ఉంటాయి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు. సో అలా జారకుండా ఉండాలి అంటే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని షోల్డర్స్ 4 ఈక్వల్గా రావాలి. సో ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ క్రాస్గా మార్క్ చేసుకోవాలి. నెక్ వైపు నుంచి 1/2 ఇంచ్ అయితే క్రాస్గా మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ 1/2 ఇంచ్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు భుజాలు జారేవైతే ఉండదు, సమస్య అయితే ఉండదు. సో నీట్గా వస్తుంది బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. సో మనకి క్లాత్ అయితే మిగిలింది కాబట్టి ఈ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ నెక్ చంక రౌండ్ అయితే మెజర్ చేసుకుందాం. ఎంత 12 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ 12 ఇంచెస్ అయితే క్లాత్లో సరిపోవడం లేదు, అందుకోసం అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఒకవైపు మాత్రమే జాయింట్ పడేలాగా. సో ఇక్కడ 12 ఇంచెస్కి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు ఒకవైపు మాత్రమే 2 జాయింట్లు పడతాయి. 4 సైడ్ పడేదానికంటే ఒక సైడ్ పడేది చాలా ఈజీ మనకి. సో ఇప్పుడైతే 12 ఇంచెస్ ఉంది విడ్త్. హైట్ వచ్చేసి మనకి ఆల్తి బ్లౌజ్ ప్రకారం 9.5 ఉంది. అందులో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నేనేం చేస్తున్నా, క్లాత్ తక్కువ ఉందని చెప్పి 9.75కే పెడుతున్నా. కింద నేను 1/2 ఇంచ్ మాత్రమే స్టిచ్చింగ్లోకి వెళ్ళేలా చూసుకుంటున్నా, అందుకోసం ఇలా మార్క్ చేసుకున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం లోపల 1.5 ఇంచ్ అయితే ఖర్చు కోసం వదిలాం కదా, సో లోపల ఆ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ పైన నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఓన్లీ నడుం లూజ్ 30 సైజ్ బ్లౌజ్ కోసం మాత్రమే ఈ మార్కింగ్స్. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్క్, 1 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ సెంటర్ పాయింట్ దగ్గరకు అయితే మనము లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా అండ్ 1/2 ఇంచ్ కిందకి వస్తూ ఈ లైన్ టచ్ అవుతూ ఇక్కడ మళ్ళీ కింద కర్వ్ షేప్ రావాలి. సో ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి షేప్ నీట్గా వస్తుంది. హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదా మనం మెజర్మెంట్ తీసుకొని అయినా మార్క్ చేసుకోవచ్చు. 6.5 అయితే వచ్చింది. నెక్స్ట్ 1.5 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, సో అదైతే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ లైన్స్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకోవాలి ఇలాగే. సో ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 సైడ్స్ అయితే మనకి జాయింట్స్ పడతాయి. 2 జాయింట్స్ అయితే పడతాయి, 1 సైడ్ మాత్రమే. అది మనం మిగిలిన క్లాత్ నుంచి కట్ చేసుకోవాలి. అది ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తా. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. 1 సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది. సో 4 జాయింట్స్ కంటే 2 జాయింట్స్ ఈజీ కదా, అందుకే ఇలా కట్ చేసామన్నమాట. సో నెక్స్ట్ మిగిలిన క్లాత్ నుంచి 2 జాయింట్స్కి సరిపడా క్లాత్ అయితే మనం కట్ చేసుకోవాలి. సో ఇక్కడ సరిపోలేదు కదా, సో నెక్స్ట్ కట్ చేసుకుందాం. అంతకంటే ముందు మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి కదా ఈ క్లాత్ నుంచి. ఫస్ట్ షేప్ బెల్ట్స్ జాయింట్స్ లేకుండా కట్ చేసుకుందాం. దానికోసం అయితే బ్యాక్ పార్ట్ని అయితే ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడికి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఇక్కడ 4 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి ఇక్కడ మార్క్ పెట్టుకొని ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్. నెక్స్ట్ ఈ చివర్లో 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి, 3.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఈ 3 పాయింట్స్ జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి షేప్ బెల్ట్ షేప్ అనేది వస్తుంది, చూసారా. సో ఇలాగ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే అయిపోయింది కదా కటింగ్. నెక్స్ట్ ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ ఇదనమాట. సో ఇక్కడ టక్ అయితే పెట్టుకోవాలి. ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వైప్ అని మనకి గుర్తుండడం కోసం. నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన క్లాత్ నుంచి మనకు హ్యాండ్
కావాల్సినంత కట్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ 2 జాయింట్స్ అయితే పడతాయి. ఈ పీస్ని మనం కింద క్లాత్కి జాయిన్ చేసుకున్న తర్వాత మనం దీన్ని జాయిన్ చేసుకోవాలి. అది నేను స్టిచ్చింగ్ వీడియోలో కావాలంటే చూపిస్తాను, మీరు చెక్ చేయొచ్చు ఆ వీడియోని. చూసారు కదా, ఇలా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా కట్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ 2 పీసెస్ని ఇక్కడ కింద జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి జాయిన్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ కట్టింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం నడుం పట్టి అయితే కట్ చేసుకోవాలి కదా, ఇలా 2 ఇంచెస్తో నడుం పట్టి కట్ చేసుకోవాలి. నాకైతే ఇది 1.25 ఉంది, సరిపోతుంది. ఇది నడుం పట్టికి సరిపోతుంది. అన్నీ ఇప్పుడే కట్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. సో నడుం పట్టి ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలి. సో నేను ఎలా అయితే పెడుతున్నానో మీరు చూడండి. మనం హ్యాండ్కి జాయింట్స్ అయితే నేను పడకుండా ఇలా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా పెట్టి కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్ కటింగ్ అనమాట. సో నేను ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ వీడియో కూడా చేసి మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను చేస్తాను, కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. సో ఇలాగే కట్ చేయాలి. మన ఛానల్లో ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ వీడియోస్ ఉన్నాయి. సో కానీ నడుం లూజ్ 35 ఇంచెస్ అయితే లేదు, 32 ఇంచెస్ ఉన్నాయి, 30 ఇంచెస్ ఉన్నాయి. కావాలంటే మీకు చెక్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇదైతే 35 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అనమాట. మెజర్మెంట్స్ అయితే మారిపోతాయి ప్రతి సైజ్కి. సో ఇలా 1/2 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా వదిలేసి మనం కట్ చేసుకోవాలి. అంటే లైనింగ్ మనం పెట్టాం కదా, దానికంటే కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి అంతే. జాయిన్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి, జాయింట్స్ పడకుండా. మనం కొంచెం ఆలోచించి నీట్గా పెట్టుకున్నామంటే మన జాయింట్స్ అనేవి చాలా తక్కువగా పడతాయి అన్నమాట. హ్యాండ్స్కి అయినా సరే, లేదా షేప్ బెల్ట్కి అయినా కావచ్చు. సో ఇదైతే 35 ఇంచెస్ బ్లౌజ్ సైజ్ కటింగ్ అండి. మన ఛానల్లో 30 ఇంచెస్ అండ్ 32 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్స్ కూడా ఉన్నాయి అండ్ స్టిచ్చింగ్ కూడా ఉంది. నెక్స్ట్ డ్రెస్ కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. సో ఇవైతే కటింగ్ అయిపోయాయి, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను చూడండి. ఇక్కడ 1/2 ఇంచ్ బ్యాక్ డాట్స్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల నడుం దగ్గర అనేది ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ మనము షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోలేదు కదా, సో ఈ మిగిలిన క్లాత్ పీస్ నుంచి మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. మనకు క్లాత్ ఎక్కడ సరిపోతుందో సరిపోయేంత క్లాత్ తీసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత లైనింగ్ ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో ఇదండి బ్లౌజ్ కటింగ్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.